లష్కరే తోయిబా టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు. పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు ఖలీద్ను కాల్చి చంపారు. లష్కరే లాంచ్ కమాండర్లతో కలిసి పనిచేస్తున్న సైఫుల్లా ఖలీద్ ఉగ్రవాదులు నేపాల్ నుంచి భారత్లోకి చొరబడేందుకు ఖలీద్ సాయం చేశాడు. ఇక 2006లో నాగపూర్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం పైన దాడి వెనక ఖలీద్ ఉన్నాడు. 2005 ఐఐఎస్సి క్యాంపస్ దాడి వెనుక కూడా ఖలీద్ పాత్ర ఉన్నట్టుగా దర్యాప్తు బృందాలు చెబుతున్నాయి. 2001 రాంపూర్ సిఆర్పిఎఫ్ క్యాంపుపై కూడా దాడి ఘటనలోనూ సైఫుల్లా ఖలీద్ నిందితుడు కాగా చాలా కాలం పాటు నేపాల్లో ఉంటూ లష్కరే కార్యకలాపాలు నిర్వహించాడు. ఇటీవల సింధ్ ప్రావిన్స్లోని బాధిక్ జిల్లాకు మకాం మార్చిన ఖలీద్ కాల్పులకు గురయ్యాడు. లష్కరే తోయిబా టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు. పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు ఖలీద్ను కాల్చి చంపారు. లష్కరే లాంచ్ కమాండర్లతో కలిసి పనిచేస్తున్న సైఫుల్లా ఖలీద్ ఉగ్రవాదులు నేపాల్ నుంచి భారత్లోకి చొరబడేందుకు ఖలీద్ సాయం చేశాడు. ఇక 2006లో నాగపూర్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం పైన కూడా దాడి వెనక ఖలీద్ ఉన్నాడు. 2005 ఐఐఎస్సి క్యాంపస్ దాడి వెనుక కూడా ఖలీద్ పాత్ర ఉన్నట్టుగా దర్యాప్తు బృందాలు చెబుతున్నాయి. 2001 రాంపూర్ సిఆర్పిఎఫ్ క్యాంపస్ పై కూడా ఘటనలోనూ సైఫుల్లా ఖలీద్ నిందితుడు కాగా చాలా కాలం పాటు నేపాల్లో ఉంటూ లష్కరే కార్యకలాపాలు నిర్వహించాడు. ఇటీవల సింధ్ ప్రావిన్స్లోని బాధిక్ జిల్లాకు మకాం మార్చిన ఖలీద్ కాల్పులకు గురయ్యాడు. ఇక లష్కరే తోయిబా టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ హతానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లో అందిస్తారు. రత్నకుమార్, చక్రి, లష్కరే తోయిబా ఉగ్రవాద గ్రూప్ లో చాలా కీలకంగా పనిచేస్తున్నటువంటి టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ ను హతం చేశారు. పాకిస్తాన్ లోని గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఖలీద్ ను కాల్చి చంపినట్లు కూడా తెలుస్తోంది. లష్కరే తోయిబా లాంచ్ కమాండర్లతో ప్రస్తుతం కలిసి పనిచేస్తున్న